సినిమాల్లో ఒక్కరోజు పోలీస్గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అదేది యాజ్ యూ విష్ ఫౌండేషన్ లాంటి వాళ్ళ ద్వారా ఎవరైనా చనిపోయేటటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తారు. దాన్ని పట్టుకుని టోటల్గా ఒక పెద్ద సినిమాని క్రియేట్ చేసేసినటువంటిది. దాంట్లో అల్లు అర్జున్ సక్సెస్ఫుల్గా నడిచారు. నిజ జీవితంలో సినిమాలలో పోలీసులు అంటే కామెడీగాను లేకపోతే కనుక సరదాగాను తీసుకునేటటువంటి అల్లు అర్జున్కి మొట్టమొదటిసారి అసలు పోలీస్ అంటే ఎట్లుంటుంది, పోలీసులు ప్రశ్నిస్తే ఎట్లుంటుంది, పోలీసులు నిలదీస్తే ఎట్లుంటుంది, పాయింట్ టు పాయింట్ పట్టుకుని అడిగితే ఎట్లుంటుంది అనేది తెలిసి వాస్తవంగా సరే ఎవరి వెర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ నాకున్న అవగాహన మేరకు పోలీసులు అయితే ఆ వీడియోస్ రిలీజ్ చేస్తారు. ఇదిగో నీకు పర్మిషన్ లేదని సంగతి ఎవరు, పర్మిషన్ ఉందని నీకు ఎవరు చెప్పారు, పర్మిషన్ లేదని నీకు చెప్పలేదా, అయినా కూడా నువ్వు వచ్చావా, సరే వచ్చిన తర్వాత నీకు వెళ్ళిపోమని పోలీసులు చెప్పారా లేదా, చెప్పినా కూడా నువ్వు లోపలికి వెళ్తానన్నావా లేదా, సో అధికారి నీకు చెప్పారా లేదా, ఆ తర్వాత నీకు బయటకు వచ్చిందా, తీసుకొచ్చారా లేదా, ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ ఒకదానికొకటి సైమిల్టేనియస్గా అడుగుతారు. తనకేం తెలుస్తుంది సాధారణంగా, మా పిఏ చెప్పాడు, మా గన్మెన్ చెప్పాడు, లేకపోతే అతని పేరేంటి, మా బౌన్సర్ చెప్పాడు, ఇదే ఉంటుంది. కానీ ఒరిజినల్ నాలెడ్జ్ ఉండదు. అయితే అన్నీ సూటిగా సమాధానం చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు అల్లు అర్జున్ అని చెప్పినేమో ఓ పక్కన అల్లు అర్జున్ టీం ప్రొజెక్ట్ చేసుకుంటే వాట్సాప్ గ్రూపుల్లో లేదు తడబడ్డాడు, వణికిపోయాడు అనేటటువంటిది ఇటు ఎగనెస్ట్ గ్రూప్స్ ట్రోల్ చేస్తున్నాయి.